తెచ్చుకున్నాం సార్. పెనాయిల్ మేము రాష్ట్రంలో సాధించుకుని లోకేష్ బాబు ద్వారా ఈ యొక్క జీవోను అమలు చేసుకొని తెచ్చుకున్నాము. ఈ జీతం ఇవ్వడం అంటే ఎవరికైనా చెప్పుకోండి మేడం అని అనడం జరిగింది. మేడం చెప్తే మేడంకి లెటర్ ఇచ్చినాము. మేడంకి లెటర్ ఇచ్చినందుకు నన్ను చెన్నైను ఆదిని టర్మినేషన్ చేసినారు. టర్మినేట్ చేస్తే మళ్ళీ వెంటనే మా వాళ్ళందరూ కలిసి మీడియా ద్వారా ఎక్కించుకున్నారు. ఆ తర్వాత అదే జీతాన్ని సార్ మాకు 12,000 కదా సార్, మాకు ఇవ్వాల్సింది 18,000, సూపర్వైజర్లకు 21,000 సార్, కొంచెం చూడండి సార్ అని అడిగినాము. అడిగితే మీరు ఎవరు చెప్పుకోరని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత మేము డీసీఎల్ గారు కర్నూలులో ఉన్న లేబర్ కమిషనర్ని కలిసినాం. నా గురించి లేబర్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి మమ్మల్ని 6 మందిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నన్ను, చెన్నైను, ఆదిని, సుమలతను, మల్లేశ్వర్ ఇట్లా 5-6 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. 3 ఆడపిల్లలు మాత్రం ఎక్కించుకున్నారు. మేము అక్రమంగా తొలగించిన సెక్యూరిటీ సూపర్వైజర్లను వెంటనే అక్రమంగా తొలగించిన సెక్యూరిటీ సూపర్వైజర్లను వెంటనే అక్రమంగా తొలగించిన సెక్యూరిటీ సూపర్వైజర్లను వెంటనే సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. పనిచేసినటువంటి సెక్యూరిటీ సూపర్వైజర్లు నాగన్న, చెన్నయ్య, ఇంకొక వర్కరు 3 ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏమంటే ఈగల్ హంటర్ సొసైటీ అనేవాళ్ళు వీళ్ళను 4 నెలల క్రితం పెరిగిన జీతాలు ఇవ్వమని చెప్పి అడిగినందుకు కక్ష సాధింపు చర్యగా వాళ్ళను ఒక్కొక్కరిని కడప, అనంతపురం, తిరుపతిలోకి ట్రాన్స్ఫర్ చేసినారు. అసలు సెక్యూరిటీలో ట్రాన్స్ఫర్ చేయాలనే పద్ధతే లేదు. లోకల్ వాళ్ళని తీసుకొని వాళ్ళతోనే పని చేయించుకోవాలని, కానీ ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా వాళ్ళు జాయిన్ కాలేదు కాబట్టి తీసేసినామని చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు డీసీఎల్ గారికి కంప్లైంట్ పెట్టినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మా మీద కంప్లైంట్ చేస్తారా అనే పేరు మీద వాళ్ళను 4 నెలల క్రితం తీసేసిన మొత్తం కలెక్టర్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అందరికి కూడా తెలియజేసినా కూడా ఈ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ మంది నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు 52 మంది పనిచేయడం జరుగుతుంది. ఈగల్ హంటర్ ఏజెన్సీ ద్వారా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఏజెన్సీని వీళ్ళను నడుపుతుంది. అయితే అరకొర వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. చెన్నయ్య, నాగన్న, ఆదిలక్ష్మీనారాయణ వీళ్ళందరూ లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో మాకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు, మా జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి, జీతాలు పెంచండి అని చెప్పేసి కోరగా ప్రభుత్వము 18,000 రూపాయల వేతనము సెక్యూరిటీ గార్డులకు, సూపర్వైజర్లకు 21,000 వేతనము ఇచ్చేటట్లు జీవో విడుదల చేయడం జరిగింది. అప్పటి నుండి వీళ్ళపైన కక్ష సాధింపు చర్యగా ఈగల్ హంటర్స్ ఏజెన్సీ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా సెక్యూరిటీ గార్డులకు ట్రాన్స్ఫర్ లేదు. వీళ్ళు అడిగినారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మమ్మల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు బ్లేమ్ చేస్తున్నటువంటి రీతిలో కక్ష సాధింపు చర్యగా వీళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక ఒక్కొక్కరిని కడపకు, తిరుపతికి ఇలా చేయడం ద్వారా వీళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వీళ్ళను మేము చర్చల పేరుతో మేము పిలుస్తున్నామని చెప్పేసి తిరుపతికి పిలిపించుకొని అక్కడ మీరు మా పైన కంప్లైంట్ చేసినటువంటి వాటన్నిటినీ వెనక్కి తీసుకుంటే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము, లేకుంటే తీసుకోపోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ నాయకులు బాలకుమార్ గారు చాలా తీవ్రంగా బెదిరించడం జరిగింది. వీళ్ళు వెంటనే తిరిగి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళని విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ సాక్షాత్తు మన జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి, సూపరింటెండెంట్ గారికి అయితేనేమి, డీసీఎల్ గారికి అయితేనేమి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేము ఎవరి దగ్గరికి రాము, ఎవరు చెప్పినా మేము వినము, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనేటువంటి రీతిలో ఈరోజు ఈ ఏజెన్సీ వాళ్ళు పనిచేయడం అనేటువంటి అవకాశం వస్తుంది. అంత దూరం తీసుకోకుండా వీళ్ళని విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేసినారు. అయితే ప్రమోషన్ వల్ల ఈరోజు సూపర్వైజర్లుగా మారడం జరిగింది. మరి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్లకు 8,600 మరి 9,000 ఇచ్చి పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐటియుగా మేము దాదాపు ఎంఓయు ప్రకారం వేతనము ఇవ్వమని అడిగితే మరి ఈరోజు మమ్మల్ని వేతనం పెంచమని అడుగుతారనే పద్ధతిలో ఈరోజును ఉద్యోగాల్లో నుంచి తొలగించడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఇప్పుడున్నటువంటి మినిస్టరు నారా లోకేష్ గారిని, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంగా, అట్లాగే డిఎంఏ గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీని